నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్వాన్ పర్యాటకం అమృత్ పథకం 2.0కి కేబినెట్ పచ్చజెండా. అమరావతిలో పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం. మన్యం జిల్లాలో 270 ఎకరాల్లో నేల కొరిగిన అరటి. తీవ్ర నష్టం వాటిల్లిందంటూ అన్నదాతల ఆవేదన. తిరుపతికి బాంబు బెదిరింపుల మెయిల్స్. జిల్లా వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ. భూమిపై ఉండాలనుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే, లేకుంటే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్న భారత సైన్యాధిపతి. కరూర్ ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్న స్టాలిన్. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎన్డీఏ ఎంపీలు హడావుడి చేశారని విమర్శ. తాజాంశాన్ని చూస్తున్నాం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కార్వాన్ పర్యాటకానికి పచ్చజెండా ఊపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ వేటికి పచ్చజెండా ఊపింది? షహీన్, దాదాపు 21 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది. అన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేశారు. మొత్తంగా చూస్తే కనుక ముఖ్యమైన ఈ అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణకు ఏదైతే రైతులు ఇప్పుడు వరకు భూములు ఇచ్చారో అందులో వివిధ కీలక ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అక్కడ భూ సమీకరణకి ఇవ్వని వారిది ల్యాండ్ ఎక్విజిషన్ భూ సేకరణ పద్ధతి ద్వారా భూములు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎక్కడ ప్రాజెక్ట్ అవసరం అయితే అక్కడ ఆ సమయానికి అక్కడ ఎవరైనా భూములు ఇవ్వని వారు ఉంటే అది భూ సేకరణ ప్రక్రియ ద్వారా చేపట్టాలని చెప్పి మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వివిధ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2.5 గంటల పాటు సాగింది. ఇందులో రేపు చేపట్టబోయే ఏదైతే ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల మీద ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారో దానికి కూడా ఆమోదం తెలిపారు. వీటితో పాటు పలు చట్ట సవరణలు అలాగే కీలక భూ కేటాయింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి అదనంగా మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పలు రాజకీయ అంశాల మీద కీలకంగా చర్చ జరిగిందని చెప్పాలి. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల గురించి మంత్రులతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏదైతే తెలుసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అసెంబ్లీలో మాట్లాడటం జరిగిందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో స్పష్టం చేశారు. ప్రతి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి తన పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ 7 ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఛార్జి మంత్రులదేనని చెప్పి ఆయన స్పష్టం చేశారు. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జి మంత్రులు రాజకీయ సమన్వయం ఉండాలని చెప్పి కూడా సీఎం తేల్చి చెప్పడం జరిగింది. అలాగే శాఖాపరంగా కూడా ఎలాంటి విమర్శలు వచ్చినా సరే వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా ఏదైతే ప్రస్తుతం సమర్థ నీటి నిర్వహణ దాని మీద కూడా కొద్దిసేపు సీఎం మాట్లాడటం జరిగింది. మొత్తం చరిత్రలో తొలిసారిగా 93% మీద రిజర్వాయర్లు నీటిని నింపామని ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంలో పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇది ఒక కీలక అంశంగా కూడా ఉందని చెప్పి సీఎం గుర్తు చేశారు. అలాగే ఛామ్ విధానంలో ప్రస్తుతం ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ పలు నిర్మాణాలు చేపడుతుందో దీన్ని పూర్తిగా ఇతర శాఖలు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ పూర్వోదయ పథకం పథకం సద్వినియోగం చేసుకునేందుకు ఏపీకి కూడా అవకాశం వచ్చిందని చెప్పి సీఎం వివరించడం జరిగింది. దీని ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే 3 ఏళ్లలో ఈ ఆక్వా అలాగే హార్టికల్చర్ రంగాలకు దాదాపు 65,000 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉందని చెప్పి సీఎం వారితో వెల్లడించడం జరిగింది. అలాగే దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ పేరుతో ఏదైతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారో వాటిని స్థానిక పండుగలకు అనుగుణంగా ప్రతి ప్రాంతంలోనూ కూడా చేపట్టాలని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. 2028 నాటికి కడప జిందాల్ ఉక్కు పరిశ్రమను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సీఎం స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం కర్నూలులో కూడా పర్యటిస్తున్నందున ఏదైతే సంస్కరణ జీఎస్టీ సంస్కరణకు సంబంధించి భారీ రోడ్ షో నిర్వహించేందుకు చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మంత్రులకు సీఎం స్పష్టం చేయడం జరిగింది. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా పూర్తయిన పనులపై ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్మాణంలోని ప్రతి పనిపై నిర్దేశించుకున్న లక్ష్యం, పూర్తి చేసిన పని శాతాన్ని సీఎంకు అధికారులు వివరించారు. డయాఫ్రమ్ వాల్ మొత్తం 63,650 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యాం పనులు 100% పూర్తయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74% మేర పూర్తయినట్టు సీఎంకు వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనుల్ని నవంబర్ 1 నుంచే ప్రారంభించాలని, 2027 డిసెంబర్కు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్, కేల్ బండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఎడమ కాలువను 2026 జనవరి నాటికల్లా అనకాపల్లి వరకు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహార పునరావాసాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్కు అనుసంధానించాలని సూచించారు. వచ్చే వర్షాకాల సీజన్లోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు మన్యం జిల్లా సాలూరు మండలంలో 270 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా వీచిన గాలులకు నేల కొరిగిన అరటి తోటలను అధికారులు పరిశీలించి పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికందే సమయంలో ఈదురుగాలులకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. మేము 8 ఎకరాలు అరటి తోట లీజుకి 25,000 లీజుకి తీసుకుని లీజుకి చేస్తున్నాం. అనుకోకుండా గాలి వచ్చి నిన్న మధ్యాహ్నం తోట మొత్తం అరటి తోట పడిపోవడం జరిగింది. మేము ఇంట్లో ఉన్న బంగారం అన్నీ కూడా మేము బ్యాంకులో పెట్టి బయట కూడా అప్పులు తెచ్చి కౌలు చేస్తున్నామండి. ఒక 2 నెలలు ఉంటే మాకు పంట చేతికి వచ్చిన టైము, ఆ టైంలో తోట మొత్తం పడిపోవడం జరిగింది. నిన్న అనుకోకుండా అరటి తోటలో బాగా చాలా విధ్వంసం అయిపోయినాయి. పెట్టుబడి మాత్రం 80,000 దాకా ఎకరానికి పెట్టుబడి అయిపోయింది. గవర్నమెంట్ వారిని ఏమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. సడన్గా వచ్చిన గాలికి పంట మొత్తం నేలమట్టం అయిపోయిందండి. ఒక నెలలో ఉంటే మొత్తం గల్లన్నీ తెగిపోతాయండి. ఎంతో సంతోషించామండి, రేట్ వచ్చింది, పర్వాలేదు, రైతులు బయటకు వస్తారు అనుకునే టైంకి ఇలా జరిగిందండి. ఇది తీర్చలేని లోటండి రైతులకి. ప్రభుత్వం దీన్ని వెంటనే ఆదుకోవాలి. మక్కువలో ఒక 60 ఏకర్స్ వరకు డ్యామేజ్ అయిందండి. మక్కువ నందబొడ్డ వలస అటువైపు నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మామిడి, కొట్టుపరువు, బూజ, సోనాము చూడడం జరిగింది. అప్రాక్సిమేట్గా మొత్తం సాలూరు మండలానికి సంబంధించి ప్రిలిమినరీగా ఒక 260 ఎకరాల వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. 96 ఫార్మర్స్. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎన్యూమరేషన్ రిపోర్ట్ రెడీ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. నది పరవళ్లు తొక్కుతూ వరద నీరు గ్రామాల సమీపంలోకి వచ్చింది. జలమూరు, నరసన్నపేట, పోలాకి మండలాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. జలమూరు మండలం కొమనాపల్లి వద్ద నది నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో అధికారులు ప్రజలను సచివాలయాలకు తరలించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఎస్పీ మహేశ్వరరెడ్డి జలమూరు మండలంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సందర్శించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీల మేర వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్లు, తోటపల్లికి 44,000 క్యూసెక్ల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు. ఒడిశాలోని ప్రాంతాల్లో పడిన
భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ నగరం కంచరపాలెంలో 1, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాన్లో 1 మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షం లేదని, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని, ఇప్పటికే 90% కూలీల చెట్లను తొలగించామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 90% మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని అధికారులు వెల్లడించారు. సాయంత్రంలోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్తును పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని సూచించారు. వర్ష తీవ్రతపై మన్యం, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామన్నారు. వర్షాల వల్ల జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని మంత్రి సూచించారు. స్కూల్స్, అంగన్వాడీలకు సెలవు ప్రకటించామని కలెక్టర్లు తెలిపారు. రెడ్ అలర్ట్ జారీ చేసినందున జాలర్లు వేటకు వెళ్లవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. నష్టపోయిన పంటలకు రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విద్యుత్, పంట నష్టాలపై అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కర్నూలు జిల్లాలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, మిరప రైతులు కుదేలయ్యారు. వర్షాలకు పంటలు తడిసి దెబ్బతిన్నాయని, పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌతాల మండలంలో 1650 హెక్టార్లలో, మంత్రాలయం నియోజకవర్గంలో 4000 హెక్టార్లలో మిరప పంటను సాగు చేయగా వర్షాలకు దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలివి గ్రామంలో 3 ఎకరాల పైన మిరప పెట్టినాను. ఫస్ట్ సరి వాన వచ్చి మళ్ళీ కొట్టుకుపోయింది. 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాను. ఇది లాస్ట్ రూపాయి వరకు పెట్టుబడి వస్తుందో లేదో ఆ పరిస్థితి వచ్చింది మాది. ఇప్పుడు మేము 6 ఎకరాలు పంట సాగు చేసినాం వేరే వాళ్ళది. 3 ఎకరాలు పత్తి, 3 ఎకరాలు మిరప పెట్టడం. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు అన్నీ ఎండిపోవడం జరిగింది. పత్తి కాయలన్నీ నల్లగవుతున్నాయి. మిరప మొత్తం చెట్టుతో సహా చనిపోతుంది ఎక్కడిదక్కడ. మేము 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టుకున్నాం. మనకు ప్రభుత్వం ఏమైనా కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పోలీస్ నియామకాలు, అప్పా గ్రేహౌండ్స్ ఏర్పాట్లు, పెండింగ్ బిల్లుల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం టెక్ టవర్ను హోంమంత్రి సందర్శించారు. శక్తి టీం కాల్ సెంటర్ను పరిశీలించారు. మహిళల భద్రత కోసం శక్తి టీం చేస్తున్న సేవలను అనిత అభినందించారు. తిరుపతిలో బాంబులు పేల్చబోతున్నారంటూ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరువళ్లూరు కేంద్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి తిరుపతిలో పేలులకు పాల్పడబోతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్ నివాసాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన బెదిరింపుల మెయిల్స్పై పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయం, న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణాల్లో బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేశాయి. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తేశ్వర ఆలయాల్లోనూ సోదాలు నిర్వహించాయి. బెదిరింపు మెయిల్స్పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరించామన్నారు. గోతులుగా ఉన్న రోడ్లను సిమెంట్ రోడ్డుగా మార్చినట్లు వివరించారు. మంత్రి నారాయణ సహకారంతో 50 రోజుల్లోనే పనులు పూర్తి చేశామన్నారు. అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని సందేశమిస్తూ 10వ తరగతి విద్యార్థితో ఈ పనులు ప్రారంభింపచేసినట్లు తెలిపారు. రోడ్డు అయితే ఒక అద్దంలాగా తయారైంది. అంతకుముందు ఈ రోడ్డు స్కూటర్లు, ఆటోలు పోతుంటే, సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు, గుంతల రోడ్లు. ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది. మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది. ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి. కల్వర్ట్ కూడా వచ్చింది. అది కూడా పూర్తి చేసాం. కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం, లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్లీ చూస్తామని, ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు
ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి అమరావతి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ వయసులో చంద్రబాబు నాయుడు కష్టపడుతూ ఉన్నారు. వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అండగా ఉన్నారు. అన్నిటికీ మించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. రోజు 1,00,000 మంది ఈ దారి గుండా వెళుతూ ఉంటారు. ఇక్కడ రోడ్డు ఎందుకు ఎరాయన్నారు, నిజమే కదా ఆయన ఆవేదన అని చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్ గారు తీసుకుని ఇక్కడికి వచ్చి చూసాం. దేవుడు దయతలిచాడు. పొంగూరు నారాయణ గారు సహకారం అందించారు. అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే స్పందించి చేశాను తృప్తి నాకు మిగిలింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ను హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన ఆయన సైనికులతో సంభాషించారు. ఇటీవల సర్క్రిక్ ప్రాంతంలో పాక్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. పాక్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే పాక్ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన ఆర్మీ చీఫ్ సైనికులు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. దేవుడు అనుమతిస్తే మన సైనికులకు త్వరలోనే అలాంటి అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. పీఓకేలో జరుగుతున్న క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇస్లామాబాద్ తప్పనిసరిగా జవాబుదారీతనంగా ఉండాలని భారత్ స్పష్టం చేసింది. పీఓజేకేలో కొన్ని రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తమ వనరులను పాక్ దోచుకుంటోందంటూ ప్రజలు రోడ్డెక్కారు. తమకు కనీస హక్కులు, న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారిని అణిచివేసే క్రమంలో పాక్ సైన్యం చేసిన దాడిలో 10 మందికి పైగా అమాయక పౌరులు బలయ్యారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. వనరుల దోపిడీ కోసం పాక్ సాధారణంగా అవలంబించే అణిచివేతలో ఈ చర్యలు భాగమని వ్యాఖ్యానించారు. We have seen reports on protests in several areas of Pakistan-occupied Jammu and Kashmir, including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ను భారత్ ప్రారంభించిందని, లక్ష్యం నెరవేరిన తర్వాత త్వరగా యుద్ధాన్ని ముగించిందని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ని చూసి ప్రపంచం నేర్చుకోవాలని సూచించారు. భారత్ దాడిలో పాక్కు చెందిన F-16, J-17 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపారు. సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఖచ్చితమైన లక్ష్యాలతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన భారత్ త్వరగా దాన్ని ముగించిందని తెలిపారు. ప్రపంచంలో 2 యుద్ధాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయాన్ని ఐఏఎఫ్ చీఫ్ గుర్తు చేశారు. It stands as a lesson which will go down in history that this is one war that was started with a very clear objective and it was terminated in a quick time without just prolonging it. We are seeing what is happening in the world. The 2 wars that are going on, there's no talk about termination, but we could make them reach a stage where they ask for a ceasefire, ask for termination of hostilities, and also we took a call as a nation to terminate those hostilities because our own objectives were met. I think this is something that the world needs to learn from us, and I have said this earlier also. త్రివిధ దళాల సమిష్టి చర్యకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబమని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భవిష్యత్తు భద్రతా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన ముఖ్యమని స్పష్టం చేశారు. సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు వెల్లడించారు. భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్లోని రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు వివరించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని తెలిపారు. We have signs of one C-130 class of aircraft, one AWC class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16 because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system which has been destroyed. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike which I talked about, more than 300 kilometers, which happens to be either an AWNC or a SIGINT aircraft. Along with that, 5 fighters, that high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us. రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేయనున్నారా అనే ప్రశ్నకు IAF చీఫ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే S-400 మెరుగ్గా పనిచేసిందని తెలిపారు. తమ పోరాట సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి రోడ్ మ్యాప్ 2047ను భారత వాయుసేన రూపొందించిందని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను మే 7న భారత్ మొదలుపెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు భయపడి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.